గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా మమ్మీ డైలీ రొటీన్ చూసేద్దామా? సో ఇక్కడైతే వేడి అన్నం అయితే మా మమ్మీ వండేస్తుంది. మా డాడీకి బాక్స్ కట్టాలి కదా, అందుకే. ఇటు పక్కన చూస్తే ఛాయ్ ఉంది. ఇక్కడ ఛాయ్ పెడుతుంది మమ్మీ వేడి ఇప్పుడే. దాని తర్వాత ఇప్పుడు మా మమ్మీ రోజు బెండకాయ కర్రీ అయితే చేస్తుంది అనమాట. అందుకే ఇదన్నీ పెట్టేసింది, ఆల్రెడీ కట్ చేయడానికి తీసుకుని పెట్టేసింది. ఇప్పుడు ఈ ఛాయ్ అయ్యంగానే మా మమ్మీ అయితే రాగి జావ అయితే వేస్తుంది అనమాట. సో డైలీ తాగుతాను అంటాం మేము రాగి జావ పొద్దున్నే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ రాగి జావ అయితే చేయబోతుంది. సో దాని ప్రొసీజర్ అయితే చూసేద్దామా? సో ఫస్ట్ అయితే గిన్నెలోకి నీళ్ళు తీసుకుంది, ఉప్పు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ కూడా 2 స్పూన్స్ ఉప్పు అయితే వేస్తుంది. అది కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుతుంది మా మమ్మీ. ఇక్కడ మా మమ్మీ ఏం చేస్తుందంటే, అక్కడ నీళ్లు బాయిల్ అయ్యే వరకు ఇక్కడ మా మమ్మీ అయితే రాగి జావ కలిపేస్తుంది. రాగి జావ పిండి నీళ్ళలో కలిపేస్తుంది. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది. పెరుగు వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది పెరుగు వేసుకుంటే. సో ఇలా ఉండలు లేకుండా, అంటే కొంచెం ఏమంటారు, బాల్స్ లా ఉంటాయి కదా, అట్లా బాల్స్ గడ్డలు కట్టకుండా కలుపుకుంటే ఏంటంటే లిక్విడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు నీళ్ళు అయితే బాయిల్ అయిపోయినాయి. ఇందాక మనం కలుపుకున్న రాగి జావ పిండిని, వాటర్తో కలుపుకున్న రాగి జావ పిండిని ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా దానిలో పోయాలి. అంతే, సింపుల్. రాగి జావ రెడీ. కొంచెం అట్లా మిక్స్ చేసుకుంటా వాటర్తో కలిసేదాకా కొంచెం కలిపినాక ఇంకొక 2 minutes బాయిల్ అయితే మన రాగి జావ రెడీ అయిపోతుంది. సో ఇంతేనమాట రాగి జావ ప్రాసెస్ ఎలా చేయాలో అనేది. ఒకవేళ మీ ఇంట్లో కూడా పొద్దున్నే ఇట్లా రాగి జావ తాగితే మాకు కామెంట్ చేయండి.